న్యూస్ చూశారు. ఇంతవరకు జరిగిన బ్రేకింగ్ న్యూస్ ఒకేతైతే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఒకేతని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇరాన్ విషయంలో ఇంతవరకు మేము వేసింది నార్మల్ బాంబులు మాత్రమే, ఇంతవరకు అసలైన బాంబులు వేయలేదు, ఇప్పుడు వేయబోతున్నాం అంటున్నాడు ట్రంప్. ఈ రాత్రికి ఇరాన్ ఖతం కాబోతోందా? ఇటు ట్రంప్ మాటలు వింటూ ఉంటే అటువంటి సందేహం, అటువంటి డౌటే కలుగుతుంది. ఇరాన్కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతోంది. ఇప్పటివరకు మేము మామూలు దాడులు మాత్రమే చేశాం, ఇక నుంచి ఇరాన్పై మరింత భీకర దాడులు చేస్తాం. ఇంతవరకు మేము చేస్తున్న నార్మల్ ఒక విధంగా చెప్పాలంటే సర్వసాధారణమైనవి, కానీ ఇప్పటి నుంచి అయిపోతుంది మాత్రం చాలా గట్టిగానే కొడతాం. ఇరాన్ ప్రజలు ఇంటి నుంచి బయటికి రావద్దు, మా జోలికి వచ్చిన వాళ్ళని ఎవరిని విడిచిపెట్టాం. ఇప్పటికే అమెరికా ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఈ దాడులు ఇప్పటికీ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. దాంతోపాటు ఆయన కుటుంబం కూడా మరణించిన సందర్భం. ఇటువంటి టైంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. అసలు ఇంతకీ ట్రంప్ ఏమన్నాడు? ఇటు ఇంటర్నేషనల్ మీడియాకి ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ఏకంగా 9 నిమిషాల పాటు మాట్లాడుకొచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆ క్రాప్ అంతా తీసేస్తాము, ఇంకా బిగ్ వేవ్ ఆఫ్ అటాక్ సిద్ధం కాబోతున్నాం. ఇది ట్రంప్ క్లుప్తంగా షార్ట్ అండ్ నార్మల్ వేలో చెప్పుకొచ్చిన మాట. ఏమంటున్నాడు? ఇంకా చెత్తనంతా తొలగించేస్తాము, ఇంకా అసలు ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టుగా మాట్లాడుకొస్తున్నాడు. దాంతోపాటు ఆ రిటాలియేషన్ ఇప్పటికైనా ఇరాన్ ఆలోచించి ఆగితే మంచిది. ఒకవేళ ఇరాన్ కనుక ఇంకా రిటాలియేషన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక మేము చాలా గట్టిగానే ఇంకా ప్లాన్ చేశాం. మహా అయితే ఎంత కొడతారు? ఇంకా ఒక రోజు ఆగలరా, 2 రోజులు ఆగలరా? బట్ మేము కొట్టే ఆఖరి దెబ్బ మాత్రం ఇరాన్ చచ్చూరుకుంటుంది అని అర్థం వచ్చేలా ట్రంప్ మాట్లాడాడు ఆ ఇంటర్వ్యూలో అని చెప్పి ఆ ఇంటర్నేషనల్ న్యూస్ అవుట్లెట్ కోట్ చేయడం జరుగుతోంది. I don't want to see it go on too long. I always thought it would be 4 weeks and we are a little ahead of schedule. మేము ఆ స్కెడ్యూల్లోనే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మేము క్లారిటీతో ఉన్నాం. ఎప్పుడు కొట్టాలి, ఎలా కొట్టాలి, ఎందుకు కొట్టాలి, ఏ విధంగా కొట్టాలి, ఇదంతా పక్కా ప్లానింగ్ మా దగ్గర ఉంది. ఎప్పుడు ఎవరిని ఎందుకు ఏ విధంగా ఏ సందర్భంలో కొట్టాలో మాకు ఐడియా ఉంది. మా అయితే 4 వారాలు సాగుతుంది ఇది. నేను వాళ్ళకి టైం ఇస్తున్నాను. 4 వారాలు సాగుతుందంటే వాళ్ళకి నేను టైం ఇస్తున్నాను. వాళ్ళు కుదిరపడ్డారా ఓకే, వాళ్ళు కుదురుకున్నారా ఓకే, కాళ్ళ బేరానికి వచ్చారా ఓకే, లేకపోతే సహించేదే లేదు. ఈ రాజు ఎక్కడ తగ్గడు. ఈ రాజు అంటే ఏంటో చూపిస్తాను. అండ్ ఈ రాత్రికి ఇరాన్కి చుక్కలంటే ఏంటో ఎలా ఉంటాయో చూపిస్తానని చెప్పి అర్థం వచ్చేలా మాట్లాడుతున్న క్రమం. ట్రంప్ చాలా సీరియస్గా ఉన్నాడా? ప్రస్తుతం ఆ మాట వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన 9 నిమిషాల ఇంటర్వ్యూలో కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. నాకింగ్ ద క్రాప్ అంటున్నాడు, బిగ్ వేవ్ ఎట్ టు కమ్ అంటున్నాడు. అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ మొత్తం చెత్తనంతా తుడిచిపెట్టేస్తాను అర్థం వచ్చేలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కొట్టింది మామూలుదే, ముందుంది ఇంకా అసలైన దెబ్బ అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. మేము సరిగ్గా వెళ్తున్నాం, చాలా గట్టిగా పవర్ఫుల్గా వెళ్తున్నాం. మా దగ్గర గ్రేటెస్ట్ మిలిటరీ ఉంది ప్రపంచంలోని, దాన్ని ఉపయోగిస్తున్నాం. వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఇక్కడ. అయితే ఇరాన్ కనుక ఇంకా రిటాలియేషన్కి వెళ్తే ఆ కంట్రీ తీవ్రంగా దెబ్బతింటుంది. అట్ ద సేమ్ టైం ఎన్ని రోజులు మీరు ఇంకా యుద్ధం కొనసాగిస్తారు అని చెప్పి అడిగితే నేనే ఎక్కువ రోజులు కొనసాగించాలనుకోవట్లా. మహా అయితే నేనేమనుకున్నానంటే మహా అయితే 4 వారాలు వెళ్తుంది అంతే, ఒక 4 వారాలు వెళ్తుంది. ఇంకో విషయం చెప్పనా, మేము ఆ స్కెడ్యూల్కి కొంత దూరంలోనే ఉన్నాం అంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేసింది. అండ్ మిలిటరీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో రెజ్యూమ్ చేంజ్ గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ వాళ్ళు కోరుకున్నారా? ఇరాన్ పీపుల్కి హెల్ప్ చేసేందుకు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా? అక్కడ రెజ్యూమ్ చేంజ్ విషయంలో అంటే కనుక ఇంట్రెస్టింగ్గా ఎస్ అంటున్నాడు. చాలా ఆసక్తికరమైన క్వశ్చన్ కదా ఇది. ఎందుకంటే మిలిటరీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ ఓన్లీ మీరు దాడుల వరకు
అక్కడ సుప్రీం లీడర్స్ని చంపడం వరకేనా, లేకపోతే అక్కడ ప్రజలకి సాయం చేసేందుకు మిలిటరీ అవుతుందంటే ఆబ్వియస్లీ రెజ్యూమ్ చేంజ్ గురించే కదా. అంటే ఎస్, రెజ్యూమ్ చేంజ్ విషయంలో కూడా మిలిటరీ సాయం ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మేమేదైతే అనుకుంటున్నామో అది జరుగుతోంది. ప్రతి ఒక్కరిని ఇంట్లోనే ఉండమని చెప్తున్నాం. ఇరానీయులకు, ఇరాన్ ప్రజలకు, మీరు ఇంట్లోనే ఉండండి, ఇల్లు దాటి బయటికి రావద్దు. ఒకవేళ ఇల్లు దాటి బయటకు వస్తే కనుక మీకు సేఫ్ కాదు. ఇంకా చెప్పాలంటే మేము ఇంకా స్టార్ట్ చేయలేదు గట్టిగా కొట్టడం, ఇంకా మేము చాలా గట్టిగా కొట్టడం ప్రారంభించలేదు. మేము నార్మల్గా అటాక్ చేస్తున్నాం. ఇంకా బిగ్ వేవ్ అనేది ఇంకా లేదు, ఇంతవరకు జరగలేదు. బట్ ద బిగ్ వన్ ఈజ్ కమింగ్ సూన్. అంటే గట్టిగా దాడులు చేసే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇది ట్రంప్ చెప్తున్న మాట. వీళ్ళెవరో అంతా కల్పన అంటున్నారు. సార్, ఇఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ జియో పాలిటిక్స్ యూ కెన్ క్రాస్ చెక్ అండి ఒకసారి. ట్రంప్ ఒక అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారా లేదా, ఈ డైలాగులు అన్నీ అన్నాడు లేదని చెప్పి యూ కెన్ క్రాస్ చెక్. మేము చెప్తున్నాం కదా, ఒక ఇంటర్నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడని చెప్తున్నాం. వీఆర్ కోటింగ్ దాట్. సో ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నాడని చెప్పి చాలా ఆసక్తికరమైన క్వశ్చన్ ఇది. చాలా ఆసక్తికరమైన క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఏమంటున్నాడు తెలుసా, ది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఎట్ టు కమ్ అని చెప్పి ఏమంటున్నాడు తెలుసు. ఇంకా అరబ్ కంట్రీస్ బహ్రెయిన్లో, జోర్దాన్లో, కువైట్లో, ఖతార్లో, దుబాయ్లో దాడులు చేస్తున్నారు. ఎవరైతే కల్పన అంటున్నారో లేకపోతే ఎవరైతే ఫేక్ అంటున్నారో ఇవన్నీ ట్రంప్ అన్న మాటని చెప్పి ఆ ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తుంది. ఆస్క్ దెమ్ ఇఫ్ యూ కెన్ సార్. ఆయన మాటని వాళ్ళు కోట్ చేస్తే మనం ఇక్కడ చెప్పడం జరుగుతోంది. వాళ్ళు స్వయంగా చెప్తున్నారు కదా, వైట్ హౌస్ కన్సర్న్ వాళ్ళు వైట్ హౌస్లో రిపోర్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు వైట్ హౌస్ని రిపోర్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ట్రంప్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. ట్రంప్ ఇంటర్వ్యూ తీసుకొని ఎస్ ఈ మాటలని చెప్పి వాళ్ళు కోట్ చేస్తున్నారు కదా. సో అక్కడ వాళ్ళని మాటలు మనం కోట్ చేయడం జరుగుతోంది. వాళ్ళు ఏమంటున్నారు, ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. బహ్రెయిన్, జోర్దన్, కువైట్, ఖతార్, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ దేశాల మీద దాడి చేయడం జరిగింది ఇరాన్. బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. వీ వర్ సర్ప్రైజ్డ్. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇది. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద మాట్లాడుకోవాలి. అఫ్కోర్స్ ఇది నార్మల్గా మాట్లాడుకునే మాట కాదు. ఎందుకంటే బహ్రెయిన్, జోర్దన్, కువైట్, ఖతార్, దుబాయ్ ఇవన్నీ కూడా ఏమంటున్నాయి, ఇప్పటివరకు కూడా మాకు ట్రంప్ ఎక్కడ సహాయం చేయలేదు, మాకు ట్రంప్ ఎక్కడ ఆదుకోలేదు, మమ్మల్ని ఆదుకునే సందర్భం లేకుండా వెళ్ళిపోయాడు, మా దగ్గర ఉండాల్సిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా తీసుకెళ్ళి ఇజ్రాయెల్కి ఇచ్చాడని చెప్పి అవి చెబుతూ ఉంటే ఇప్పుడు బహుశా ఈ మాట వినిపించినట్టుంది ట్రంప్కి. వెంటనే ఏమంటున్నాడు, ఇప్పుడు గల్ఫ్ దేశాలను ఆదుకుంటా అంటూ సిద్ధమవుతున్నాడు. గల్ఫ్ దేశాలను ఆదుకుంటా అంటున్నాడు. ఇప్పుడు ఇంకేమంటున్నాడు తెలుసా, వి వర్ సర్ప్రైజ్డ్ అంటున్నాడు. వి టోల్డ్ దెమ్ వి హ్యావ్ గాట్ దిస్. మేమైతే సర్ప్రైజ్ అయ్యాం, వాళ్ళకి చెప్పాం మేము, ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తామని భావం వచ్చేలా చెప్తున్నాడు ఇప్పుడు ట్రంప్. ఇప్పుడు చాలా వాళ్ళు అగ్రెసివ్గా వెళ్తున్నారు. ఇంతవరకు వాళ్ళు తక్కువ ఇన్వాల్వ్ అయ్యారు అనుకుందాం, కానీ మమ్మల్ని వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారు, మమ్మల్ని పోక్ చేసేలా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మేమంటే ఏంటో చూపిస్తాం. ఐ నో దీస్ పీపుల్, దే ఆర్ టఫ్ అండ్ స్మార్ట్ అంటున్నాడు. ఎవరిని? గల్ఫ్ దేశాలకు సంబంధించి అయితే అరబ్ లీడర్స్ని. ఒకటే చెప్తున్నాడు, ఎవరిని విడిచిపెట్టేదే లేదు. ఇరానియన్స్ని ఉద్దేశించి ఏమన్నాడంటే, అంటే ఇరాన్ ఆర్మీని, మిలిటరీని వాళ్ళని ఉద్దేశించి హోటల్లో కొట్టారు, అపార్ట్మెంట్ హౌస్ని కొట్టారు, బాంబు దాడులు చేశారు. అక్కడ వాళ్ళు కోపం తెప్పిస్తున్నారు గల్ఫ్ దేశాలకి, అరబ్ కంట్రీస్కి. అరబ్ కంట్రీస్ మమ్మల్ని ప్రేమిస్తాయి, మా వైపు చూస్తున్నాయి, వాళ్ళకి దీంతో సంబంధం లేదు, అయినా ఇరాన్ వాళ్ళ మీద దాడి చేస్తోంది. కాబట్టి ది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ వాళ్ళకి ఇస్తానంటున్నాడు ట్రంప్. ఇది నేనంటున్న మాట కాదండి,
ఇఫ్ యూ వాంట్ టు, మీరు అంటున్నారు కదా కల్పన లేకపోతే ఫేక్ న్యూస్ అని చెప్పి, క్వశ్చన్ దెమ్. ట్రంప్ మాట్లాడిన మాటలు కూడా ఫేక్ అంటారా? విల్ యూ సే దాట్? ఇంకా ఇప్పుడు సక్సెషన్ గురించి మాట్లాడుకునే సందర్భంలో నెక్స్ట్ ఎవరు ఉంటారో మాకు సంబంధం లేదబ్బా, ఇది ట్రంప్ అంటున్న మాట. మన భాషలో, వాడుక భాషలో చెప్పాలంటే నెక్స్ట్ ఎవడు అక్కడ లీడర్ అవుతారో మాకు సంబంధం లేదు, ఎవరిని వాళ్ళు పిక్ చేసుకుంటారో కూడా మాకు సంబంధం లేదు. వాళ్ళు బహుశా అదృష్టవంతులు అయ్యిండొచ్చు కాక అంటే ఎటకారంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరైనా సరే మేము లేపి సావగొడతాం, వాళ్ళని చంపుతాం అనే అర్థం వచ్చేలా మాట్లాడుతున్నాడు. అంతేకాదు అమెరికాకు సంబంధించి ఎక్కడ అపాయం తలపెట్టినా విడిచిపెట్టేది లేదంటున్నాడు. మొత్తం 49 మంది మరణించారంటూ చెప్తున్న క్రమం.